హే ఎవ్రీవన్, సిఆర్పిసి తెలుగు సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం అసలు సిఆర్పిసి ఏంటి, ప్రొసీజరల్ లా ఏంటి అండ్ ఫస్ట్ సెక్షన్ కోసం స్టార్ట్ చేద్దాం. సో సిఆర్పిసి అనేది ప్రొసీజరల్ లా. జనరల్లీ మనకి 2 టైప్స్ ఉంటాయి, సబ్స్టాంటివ్ లా, ప్రొసీజరల్ లా. సబ్స్టాంటివ్ లా మీన్స్ వాట్, ప్రొసీజరల్ లా మీన్స్ హౌ. అంటే సింపుల్గా సబ్స్టాంటివ్ లా సపోజ్ థెఫ్ట్ అనేది అఫెన్స్ అని చెప్తే, ఈ ప్రొసీజరల్ లా ఈ థెఫ్ట్ని అసలు పోలీస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, నెక్స్ట్ మిగిలిన ప్రాసెస్ ఏంటి, అరెస్ట్ ఏంటి, బెయిల్ ప్రాసెస్ ఏంటి, ట్రయల్ ప్రొసీజర్స్ ఏంటి, ఇవన్నీ చెప్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సెక్షన్లో ఏముంటుందంటే షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. షార్ట్ టైటిల్, సిఆర్పిసికి షార్ట్ టైటిల్ ఏంటంటే ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, అండ్ దీన్ని సింపుల్గా సిఆర్పిసి 1973 కూడా అంటారు. నెక్స్ట్ ఎక్స్టెంట్, ఈ సిఆర్పిసి అప్లికేబిలిటీ ఎంతవరకు. జనరల్లీ ఇట్ ఎక్స్టెండ్స్ టు హోల్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా మొత్తానికి అప్లై అవుతుంది. బట్ దెర్ ఇస్ అ ఎక్సెప్షన్ ఏంటంటే నాగాల్యాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి మాత్రం ఓన్లీ చాప్టర్ 8, 10, 11 ఆఫ్ సిఆర్పిసి అప్లై అవుతాయి. మిగిలిన ప్రొవిజన్స్ అప్లై కావు. ఒకవేళ మిగిలిన ప్రొవిజన్స్ అప్లై అవ్వాలి అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చింది, లైక్ బై నోటిఫికేషన్ మిగిలిన ప్రొవిజన్స్ని అప్లై చేసుకోవచ్చు నాగాల్యాండ్కి, ట్రైబల్ ఏరియాస్కి. సో ఈజీ టు రిమెంబర్ ఏంటంటే జనరల్లీ సిఆర్పిసి ప్రొవిజన్స్ అంతా ఇండియా మొత్తానికి అప్లై అవుతాయి, కానీ నాగాల్యాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి మాత్రం ఓన్లీ చాప్టర్ 8, 10, 11 ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. నెక్స్ట్ ట్రైబల్ ఏరియాస్కి ఒక ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేశారు ఈ సెక్షన్లో. ఈ సెక్షన్ ప్రకారం ట్రైబల్ ఏరియాస్ అంటే కాన్స్టిట్యూషన్లో 6th షెడ్యూల్లో ఏవేవైతే ట్రైబల్ రీజన్స్గా కన్సిడర్ చేశారో అవే ఇక్కడ ట్రైబల్ ఏరియాస్గా కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ కమెన్స్మెంట్ అంటే ఈ ప్రొసీజర్లో అసలు ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది. సో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st day of April 1974. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ ఫాలో మై కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లా సిరీస్. నెక్స్ట్ వీడియోలో డెఫినేషన్స్ కోసం చూద్దాం. థ్యాంక్ యూ.